వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. ఈరోజు మనం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఒక వాల్యుబుల్ టాపిక్ని మనందరం కూడా నేర్చుకుందాం, తెలుసుకుందాం, మన లైఫ్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేద్దాం. అదేంటి అంటే చూసే కళ్ళ బట్టే ఉంటుంది. అదే టాపిక్. అది పెళ్ళైన ఇద్దరు దంపతులు ఒక అపార్ట్మెంట్ తీసుకొని అందులో వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేశారు. అయితే అలా స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ రూమ్ బాల్కనీలో కూర్చుంటే ఎదురుగా ఉన్న హౌస్ ఓనర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ కూడా వీళ్ళకి విజిబిలిటీ అవుతాయి. అయితే అందులో వృద్ధాప్య దంపతులు ఉంటున్నారు. అయితే ఆవిడ రోజు బట్టలు ఉతికేసిన తర్వాత ఆ దండి మీద ఆరేస్తుంది. రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఈవిడ అబ్జర్వ్ చేస్తుంది. ఇందులో ఉన్న లైఫ్ స్టార్ట్ చేసిన న్యూ కపుల్ అబ్జర్వ్ చేస్తుంటే చూడండి, ఆవిడ ప్రతిరోజు ఆ బట్టలు ఉతుకుతుంది, కానీ అసలు శుభ్రంగా ఉతకట్లేదు. రోజు అదే బురద. అలా ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు ప్రతిరోజు ఈ టాపిక్నే వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు. మనకెందుకు అని చెప్పేసి ఆయన లేదు చూడండి కొంచెం ఇంకా బాగా ఉతకచ్చు కదా అని చెప్పేసి అంది. సరేలే అని చెప్పేసి అనుకున్న తర్వాత అలా రోజు డిస్కషన్ వచ్చిన తర్వాత ఒకరోజు ఈయన ఎర్లీగా లేచిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక సరే అని హౌస్ క్లీనింగ్ మొదలుపెట్టాడు. క్లీనింగ్ మొదలుపెట్టిన తర్వాత మిర్రర్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ మిర్రర్ అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఆవిడ యాజ్ యూజువల్గా లేచి బెడ్ కాఫీ తీసుకొని ఆ బాల్కనీ వైపు చూస్తుంది. ఆ బట్టలు తల వైట్గా మెరిసిపోతున్నాయి. ఏంటి రోజు మురిగ్గా ఉండే బట్టలు ఈరోజు ఇంత నీట్గా ఉతికింది ఈవిడ అని చెప్పేసి భర్తను పిలిచి ఏంటి ఒకసారి రండి, ఈవిడ చూడండి బట్టలు ఎంత తెల్లగా ఉతికిందో ఈరోజు అని చెప్పేసి అన్నది. బట్టల్లో కాదు, నేను ఇవాళ ఎర్లీగా లేచిన తర్వాత ఆ మిర్రర్ మొత్తం కూడా క్లీన్ చేసేయడం వల్ల నీకు ఆ పక్కన ఆవిడ నీట్గా కనబడుతుంది. తప్పు వాళ్ళలో లేదు, మనలో ఉంది. మనదంతా కూడా డస్ట్ పట్టేసి ఉంది మిర్రర్స్ అన్నీ కూడా. అందుకే మనం చూసిన ప్రతిబింబం కూడా చాలా అన్హెల్దీగా కనబడుతుంది అని చెప్పింది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఈవిడ షాక్ అయింది. నిజమే, ఇది పర్సనాలిటీగా, వ్యక్తిత్వంగా మనందరం కూడా మన లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎందుకంటే మనం ప్రతి చిన్న విషయానికి ఈజీగా మనుషులను టచ్ చేసేస్తాం. అక్కడ ఏం జరిగిందో తెలీదు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు, దేని గురించి మాట్లాడుతున్నారో తెలియదు. కానీ మన మధ్యలో ఆ ఎంట్రన్స్ అవ్వగానే వాళ్ళు ఏ టాపిక్ చెప్పినా అవునవును నేను ఆ పాయింట్ని ఇది అని చెప్పేసి మనం ఆ పర్సన్ని జడ్జ్ చేయడానికి మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతాం. సో దట్స్ నాట్ గుడ్ వే అని చెప్పేసి ఈ స్టోరీ చదివిన తర్వాత నాకు అర్థమైంది. జడ్జ్ చేయడం అనే కాదు, ప్రతి ఒక్కళ్ళలోని మనం తప్పులు వెతుకుతూ ఉంటాము. సో ఆ తప్పులను వెతికే ప్రాసెస్లో ముందు మనల్ని మనం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అన్న చేసుకోవాలి. మన సైడ్ నుంచి మనం 100% కరెక్ట్గా ఉన్నామా అన్నది తెలుసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. మనం 100% కరెక్ట్గా లేనప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడే అధికారం కూడా మనకు లేదు అని ఈ స్టోరీ చదివాక నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్ వాళ్ళ ఇండివిజువాలిటీ వేరుగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మిర్రర్లో చూసినంతసేపు ఆవిడకి ఆ అద్దం ఏదైతే దుమ్ము పట్టిపోయిందో ఆ బట్టలు కూడా దుమ్ముగానే కనిపించినాయి. ఆ అద్దం క్లీన్ చేయగానే ఆటోమేటిక్గా బట్టలు కూడా చాలా బ్రైట్గా కనిపించినాయి. అంటే మన కళ్ళతో చూసేది దాన్ని బట్టే ప్రపంచం అంతా ఒకలాగే ఉంటుంది అని ఆలోచన విధానం అన్నది మార్చుకోవాలని ఈ స్టోరీ చదివాకమైంది. సో మీ అందరికీ తెలియాలి, మీరు అందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.